హాయ్ అండి. చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటా ఉన్నాను. ఎలా చెప్పాలనేది అర్థం కాలేదు. ఏం చేద్దామా అనుకుంటా ఉంటే, ఈరోజు మా సప్పు నీ కష్టం నేను చూడలేను మమ్మీ, వాళ్ళకి చెప్పడం ఎందుకు చూపించేద్దాంలే అన్నట్టు ఈరోజు ఈ వీడియో మీకోసమే. ఏందనుకుంటున్నారు? గెస్ చేయండి. నేను చెప్పలేంది మా సప్పు చెప్పేది ఏంటి? ఏంటంటే, వీడికి ఆకలేసినప్పుడు ఏం చేస్తాడు, నిద్ర ఎలా పోతాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఈవెన్ డైజెషన్ ఎలా అవుతుంది అది కూడా మాట్లాడుకున్నాం. ఆకలి అయిపోయింది, నిద్ర అయిపోయింది, డైజెషన్ అయిపోయింది, కానీ అసలు వాటర్లో ఉంటాడు కదా, వాడికి దాహం వేస్తుంది అని ఎలా చెప్తాడు? దాని గురించి ఈ వీడియో చూడండి. ఇప్పుడు వాడు గొంతు దగ్గర కొట్టుకుంటా ఉన్నాడు, చూస్తున్నారా? ఇప్పుడు దాహం వేసినప్పుడు ఏం చేస్తాడో చూడండి. వాడికి యాక్చువల్గా దాహం వేస్తుంది, అది నాకు తెలుసు. దానికి సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, నోరు తెరుస్తాడు చూడండి, అనుకోండి. జస్ట్ అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆ కింద గొంతు దగ్గర కొట్టుకుంటా ఉన్నాడు కదా, అంటే వాడికి దాహం వేస్తుంది, వాటర్ కావాలి అని అలా చెప్తాడనమాట. ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ ఎలా చెప్పాలనేది తెలియలేదు. అప్పటికప్పుడు క్యాప్చర్ చేయలేం కదా. సో ఈరోజు ఏంటంటే, మనోడు ఇప్పుడే లేసాడనమాట. సో లేవంగానే వాటర్లో వెయ్యాలి కదా, వాడికి దాహం వేస్తుంది నాకు తెలుసు. ఎప్పటి నుంచో రికార్డ్ చేద్దాం అనుకున్నాను కదా వీడియో అని, ఈరోజు కొంచెం కష్టపెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను పట్టించుకోవట్లేదు కదా, వాడు నాకు చెప్తున్నాడు దాహం వేస్తుంది మమ్మీ వాటర్లో వెయ్యి అని. ఇప్పుడే కదా లేసాడు. మామూలుగానే వాడు సుసు వెళ్ళాలన్నా వాటర్లో వేస్తాను, బట్ ఇప్పుడు నేను వాటర్లో వేయలేదని వాడే వెళ్ళిపోతున్నాడు చూడండి. మనోడికి తెలుసు కదా వాటర్ ఎక్కడుంటాయి, వాడి ఫుడ్ ఎక్కడుంటుంది అన్నీ తెలుసు కదా. సో నేరుగా వెళ్ళిపోతున్నాడు. చూడండి ఏం చేస్తాడు. మేము హాల్లో ఉన్నాం కదా, కిచెన్ వైపు వచ్చేసాడు చూడండి. నేనేం చేయలా, జస్ట్ వాడే వెళ్తూ ఉన్నాడు. ఎందుకండి అటువైపు ఉన్నాయి వాటర్, ముందు కిచెన్లో చూసుకుంటున్నాడు. అక్కడ ఏమన్నా తడి ఉందేమో, కొంచెం తాగేయచ్చు వాటర్ అన్నట్టు. చూడండి, అటు ఇటు చూస్తాడు, మళ్ళీ నేరుగా వెళ్తాడు చూడండి. మధ్య మధ్యలో మళ్ళీ నోరు తెరుస్తాడు, నాకు దాహం వేస్తుంది ఎవరు పట్టించుకోవట్లేదు ఏందని. అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఉంది, అందుకనే ఆగి చూస్తూ ఉన్నాడు. అమ్మమ్మ నువ్వన్నా వాటర్లో వేయవా నన్ను అని. ఈ వీడియో కోసమే పాపం మా బంగారు కొన్ని కష్టపెట్టాను. బట్ వాటర్ అందుకే ప్లేట్లో పెట్టి అలవాటు చేస్తుంది. మనం పట్టించుకోకపోయినా వాడే నేరుగా వెళ్ళి ఆ ప్లేట్లో అయినా తాగుతాడని. చూస్తున్నారా, నేరుగా అటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది జంప్ చేసి పాపం పైకి ఎక్కలేడు కదా, ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ నోరు తెరుస్తాడు చూడండి. మమ్మీ దాహం వేస్తుంది, ఇప్పుడు అన్న వాటర్లో వెయ్యి అన్నట్టు. చూడండి చూడండి, అదిగో. ఇది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. నేను మీకు క్లారిటీగా కనిపించడం కోసం ఆ కొంచెం స్లో మోషన్లో పెట్టేశాను అంతే. మిగతా వీడియో యాస్టీస్ పెట్టాను. అక్కడ జస్ట్ నోరు తెరిచింది మనకు అర్థం అవ్వదు అసలు. పైన పడుకోబెట్టుకొని ఉంటాం కదా, అప్పుడు జస్ట్ నోరు తెరిచినట్టు అలా సౌండ్ వస్తుందన్నమాట. మనోడు అసలు మాట్లాడు, నోరు తెరవడు. ఆ ఆవలింతలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా నోరు తెరిచినట్టు చూడడమే. బట్ ఇదేందా అనేది అర్థమయ్యేది కాదు. ముద్దులు పెట్టాలంటే మాత్రం కొరుకుతాడులేండి, కసక్కమని కొరుకుతాడు, చీమ కుట్టినట్టు. అమ్మా ఏమైంది వీడికి అనిపించింది. అంటే పైన పడుకోబెట్టి పైన క్లాత్ వేసేస్తాం కదా, రే ఏమైనా చికెన్ అనుకున్నావేంది, కొరుకుతున్నావేంది అనిపించేది ఫస్ట్లో. తర్వాత అర్థమైంది, అదే వాడి గారాబం, మనకు ముద్దులు పెట్టాలంటే అలా పెడతాడు అని. ఇప్పుడు పైకి ఎక్కిచ్చేసాం కదా, అక్కడ మొత్తం డ్రైగా ఉంది, వాటర్ లేవు అక్కడ. అందుకని మళ్ళీ చూస్తాడు చూడండి. ఏంది మమ్మీ నాకు ఇన్ని కష్టాలు, వాటర్లో వేస్తావా వేయవా, అక్కడ లేవు. ఇదన్నమాట, వాడికి వాటర్ కావాలంటే వాడు చేసే చేష్టలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.